సండే వచ్చిందంటే చాలు ఇంట్లో నాన్ వెజ్ పక్కా ఉండాలి కదండీ! మరి మా ఇంట్లో ఈరోజు స్పెషల్ వచ్చి చేపల పులుసు. మరి మీ ఇంట్లో ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే ఈ చేపల పులుసుని చాలా ఈజీగా, సింపుల్‌గా చిటికలో చేసేద్దాం. ఓకేనా? ఫస్ట్ స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ స్పైసెస్ అన్నిటిని కూడా వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని, ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా తీసేసి ఆ ఆయిల్‌లోనే వేసుకోవాలండి. చూసారు కదా! మనకి ఆయిల్ అనేది ఇలా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు. లేదు అంటే అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, కారము, అలాగే నెక్స్ట్ ఇక్కడ నేనొచ్చేసరికి ధనియాల పొడి కూడా 1 స్పూన్ యాడ్ చేశానండి. ధనియాల పొడి వేయడం వల్ల ఏంటి అంటే మనకి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. బావుంటుంది టేస్ట్ కూడా. సో, చూసారు కదా! అదంతా కూడా ఒక గ్రేవీలాగా రెడీ అయిపోవాలి. అలాగే 2 టమాటాలు కూడా వేసేసి గ్రేవీలా రెడీ అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చేపల్ని, ఆ చేపలన్నింటిని కూడా వేసేసి చింతపండు రసం ఏసి టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసుకుంటే